మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసేందుకు దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం, సర్వశక్తిని యందు నీవు ఆనందించదు. ఈ గ్రంథం 22-26 వచ్చిన ఎవరైనా మనం ఆనందించాలి? సర్వశక్తిని దేవుని మనం ఆనందించమంటున్నాడు దేవుడు అని భక్తులు యోబు అంటున్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనం దేని మీద ఆలోచింటే నువ్వు ఆయన ముఖం ఎత్తేదు. ఎప్పుడు ఆయన తట్టు తిరుగుతావు, ఆయన నీ ముఖం నీ తల ఎత్తేదు అంటున్నాడు ఆయన. అలాగే నువ్వు ఆయన ప్రార్థన చేయగా ఆయన నీ మనం ఆలకించను, మొక్కుబడి నువ్వు చెల్లించదు. ఎప్పుడైతే సర్వశక్తి ఎందు నువ్వు ఆనందం, నా సర్వశక్తి దేవాదేవుడు ఆయన ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నా జీవితం కార్యాలు చేస్తున్నావు. ఎప్పుడైతే ఆయన నువ్వు ఆనందిస్తున్నావో దేవుడు అంటున్నాడో, నువ్వు ప్రార్థన చేయగా ఆయనకు నీ మనవి ఆలకించినట్ట. అప్పుడు నువ్వు ఏదైతే కృతజ్ఞత చెల్లించు, దాన్ని మొక్కుబడి చెల్లుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడో సర్వశక్తి నువ్వు ఆశ్రయిస్తావో, ఆయన కృపలు నడుస్తావో, ఆయన వాక్యానుసారం జీవిస్తావో, ఏమంటున్నాడు దేవుడు, నీవు ఆయన ప్రార్థన చేయగా నీ మనవి నేను ఆలకించదును. ఏదైతే అడుగుతున్నావు ప్రభు సన్నిధిలో, ప్రభును ఆ సర్వశక్తి నువ్వు ఏదవుతున్నావో నువ్వు, నేను దాని దేవుని లోకం మీద ఆనందించను, దేవుని మీద ఆనందిస్తాను అంటావు చూడు. అప్పుడు అంటాడు, ఆయన్ని ప్రార్థన చేసిన వెంటనే నీ మనం ఆలకిస్తాడంట. ఆలకించి నువ్వు మొక్కుబడులు చెల్లించదు, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా నీకు స్థిరపరచబడును, నీ మార్గం వెలుగు ప్రకాశించదు. ఎప్పుడైతే నువ్వు ఏదైనా ఆలోచించుకుని ఇది నాకు అవసరం ప్రభువా, ఎప్పుడైతే నువ్వు సర్వశక్తిని ఆశ్రయిస్తున్నావో, ఎప్పుడైతే ఆయన ఆనందిస్తున్నావో, ఆయన నువ్వు ప్రార్థన చేయకని మనం ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏమన్నా మొక్కుబడి చెల్లిస్తావు. అప్పుడు ఏమంటున్నాడు, ఈ దేనైనా నీ ఏదైతే యోచన అంటే ఆలోచిస్తున్నావు, ఇది నాకు అవసరం ప్రభు అని ఆలోచిస్తావు, అది ఏమంటున్నాడు, నీ యోచన అది నీకు స్థిరపడదు, అది నీకు ఇచ్చును గాక అన్నాడు దేవుడు. నీ మార్గం వెళ్ళే ప్రతి పనిలో కూడా దేవుడు వెలిగి ఉంటాడని ప్రభు మాట్లాడుతుంది. కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేసి సర్వశక్తిని నువ్వు ఆనందించదు. అప్పుడు నువ్వు ప్రార్థన చేయకని మనం ఆలకించును, నువ్వు దేని యోచనగా నీవు స్థిరపరచబడదు, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలోనైనా వెలుగై ప్రకాశించును గాక. అటువంటి కృపాదనంత మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయి, నువ్వు ఆయన ఆనందించేది కృపా దేవుడు దయచేయను గాక. ఆమేన్. మీకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాదే గురించిన ప్రార్థన. సర్వాధికారమైన యేసు ప్రభు పరిశుద్ధుడా, కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేసిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించి, మా యజమాని ద్వారా, తోటి పరివారం ద్వారా, ఏకీటి అందరితో సమాధానం, శాంతం దాచండి. దుష్టుడు సాతాను అని గెలిపించేసి దుష్టుని సాతాను దూరపరచండి. అయ్యా మా చేతి పనులు ఆశ్రయించే మా యజమాని నెలలా జీతం ఇచ్చే కృప దయచేయండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పాపం మా కష్టార్జితం మీ తినలాగా సహాయించండి, దీవించండి, ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా తండ్రి, ఈ దినం తండ్రి నాయన ఎవరైతే బలహీన ఉన్నారో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజ్ల బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల దాచండి. కుటుంబంలో సమాధానం, అప్పులు బంధకాల నుంచి విడుదల దాచండి. తాగుడు పేటను వ్యసనాలు దూరపరచండి. కుటుంబంలో సంతోషం దాచండి. ఆర్థిక ఇబ్బందులన్నీ దూరపరచండి. అయ్యా గలుగుల ఆటంకాలన్నీ దూరపరచండి. నీ కృప మా చుట్టూ మా చుట్టూ కంచివేయండి, కాపుదలు దయచేసి నీ అభిషేకం, నీ ఆత్మ మాపై కుమ్మరించు. మిమ్మల్ని గ్రహింపరచుకుని ఇద్దరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించు, ఆశ్రయించు. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే కృప ప్రతి బిడ్డకి దయచేసి కృప చూపు దీవించు. మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని కుటుంబంగా దీవించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.